సినిమాలో చిన్న నేను జస్ట్ నాగి గురించి ప్రభాస్ అన్న గురించి చేసిన పాత్ర. అలాంటి సినిమాలో చిన్న లాస్ట్కి అలా రావడం కూడా నాకు చాలా సంతోషం, చాలా తృప్తిగా ఉంది. నాకు అది ప్రభాస్ గారు నేను కాదు, అది కర్ణుడు అర్జునుడు నాగి గారి యూనివర్స్లో ఒక పాత్ర ప్లే చేస్తున్నాం. అందరం మనుషులమే, కానీ వాళ్ళందరి గురించి చేయడం నాకు చాలా సంతోషం. వాళ్ళందరూ నాకు చాలా ఇష్టమైన మనుషులు. ప్రభాస్ అన్న, నాగి, బచ్చన్ గారు, దీపిక అందరు చాలా ఫేవరెట్స్. సో వాళ్ళ సినిమాలో తర్వాత నేను వైజయంతిలో స్టార్ట్ చేశాను నా కెరియర్. సో అలాంటి సినిమాలో చిన్న రోల్ ప్లే చేయడం ఎనీ టైమ్ నేను నాగి ప్రతి సినిమాలో చేస్తూ ఉంటా. సో అది కొంచెం నాగి ఎట్లా అనుకుంటారు, కానీ ఏం లేదు, మనం వెళ్ళి ఒక రోజు చేస్తాం. నాగి పిలిచినందుకు లక్కిచ్చాము. అవి సినిమాలు అంతా బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయి, నేను చేస్తున్నా కాబట్టి ఏం నడవట్లేదు. అది నా వల్ల కాదు. మహానటి అంత అద్భుతమైన సినిమా, కల్కి అంత అద్భుతమైన సినిమా, అందులో మనం పాత్ర చేసాము అంతే. మనం లక్కిచ్చామని కాదు, అందులో పాత్రలు చేస్తున్నాం. ఎవరన్నారు? అశ్వినాథ్ గారు ఏమన్నారు? అశ్వినాథ్ గారు ఏమంటే అదే కరెక్ట్. నన్ను ఎందుకు అడుగుతున్నారు? అశ్వినాథ్ గారు ప్రొడ్యూసర్. సో రామన్న ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ సో ఆయన బ్రాండ్ అంబాసిడర్ నేను చేయడం అనే కాదు, లైక్ ఫ్యాక్టరీస్ తీసుకెళ్ళి ప్రోడక్ట్స్ చూపించి ఆ క్వాలిటీ కంట్రోల్ అదంతా నాకు చూపించి మరి లైక్ నాకు నమ్మకం వస్తేనే చేయని చెప్పడం జరిగింది. సో వెరీ హ్యాపీ టు బి అసోసియేట్ విత్ సంథింగ్ లైక్ శ్రీచక్ర. అంటే ఆ ప్రోడక్ట్స్ టేస్ట్ కూడా చేశాను, చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ యా, ఐఎమ్ హియర్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. థ్యాంక్ యూ. అంటే అదే అంటానండి, అంటే లైక్ ఇట్స్ వెరీ ఈజీ టు సే దే ఆర్ వెరీ గుడ్ బికాస్ ఐఎమ్ ఎండోర్సింగ్ ద ప్రోడక్ట్. బట్ ఆనెస్ట్లీ అవి చాలా 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 క్వాలిటీ ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి నాకు. ఇంట్లో అదే వాడుతున్నారు. అండ్ ఐ బీన్ telling people to buy this as well. So it's really good. And quality wise, I think Srichakra is very good. Yeah. అంటే నేను అదే నేను చేస్తానన్నా బ్రాండ్ అంబాసిడర్గా అన్నా కూడా హీ డెంట్ యాక్సెప్ట్. వద్దొద్దు అలా కాదు, నువ్వు వచ్చి చూసి నీకు నమ్మకం కలిగితేనే అని. అంటే వాళ్ళ ప్రోడక్ట్ పైన వాళ్ళకి అంత నమ్మకం ఉంది. సో ఫ్యాక్టరీకి వెళ్ళి చూసి ఆ ఎంప్లాయీస్తో కలిసి మాట్లాడి ఆ మెషినరీ అంతా చూసి చాలా ఫస్ట్ క్లాస్ ఉంది. సో ఐ థాట్ ఒక మంచి ప్రోడక్ట్తోనే అసోసియేట్ అవుతున్నానని హ్యాపీగా అనిపించింది. నేను చేద్దామన్నా కూడా ఆబ్వియస్లీ ప్రోడక్ట్ ఆ రేంజ్లో ఉండాలి కదా, మన ఊరికి ఏది పడితే అది ఎండోర్స్ చేయలేం కాబట్టి. అండ్ సో రామన్న కావడం, అండ్ తను కూడా నేను ఇందాక చెప్పినట్టు దగ్గరుండి అవన్నీ చూపించి నీకు నమ్మకం కలిగినప్పుడే నువ్వు చేయని అనడం, ఆ క్వాలిటీ అంటే వాళ్ళ ప్రోడక్ట్ పైన వాళ్ళకి అంత నమ్మకం అనిపించింది. నాకు అంతే నమ్మకం కలిగి నేను చేయడం జరిగింది. అంటే నాకు